రేవంత్ రెడ్డి వచ్చిండు, వచ్చి ఏం చేసిండు? ఫ్రీ బస్ చేసిండు. మేము పైసలు కట్టి బస్ ఎక్కుతున్నాం, ఆడలు వస్తున్నారు, ఫ్రీగా కూర్చో అందరికి ఒట్టికి పంపించేస్తున్నారు, మాకే చొప్పలతో కొడుతున్నారు వాళ్ళు. మరి డేంజర్ అయిపోయింది అన్న రేవంత్ రెడ్డిది. ఒక ఆయన ఒప్పుకుంటారు ఉప్పి మేస్త్రి అని, అదేం లెక్కన ఛాయ్ వాళ్ళని తీసుకోవేమో పిఎం చేసినారు, ఉప్పు మేస్త్రి తీసుకోవేమో సీఎం చేసినారు. ఇదేందన్నా కొంచెం విజన్ ఉన్న వాళ్ళని మనం ఓటేసి గెలిపించి కేటీఆర్ అని సీఎం, కేసీఆర్ అని సీఎం చేయాలన్నా. కొంచెం విజన్ ఉన్న వాళ్ళని, ఎడ్యుకేటెడ్ వాళ్ళని చేయాలని నేను నా ఒపీనియన్ అన్నది. ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన అంటున్నాడు కదా మరి. ప్రజలే ముందన్న ఏమీ లేదు అసలుకి. అని వస్తాడు, అది చేస్తామని చెప్తున్నారు. 6 బాకీలు అని చెప్పినారు, ఇంకా 6 బాకీలు ఉన్నాయి. ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్పిన అది ఇవ్వలేరు. మళ్ళా అలాంటి మేము ప్రజలకి అంటే ఏమంటారు, మన ఎడ్యుకేషన్ మనకి వెళ్తున్న వాళ్ళకి స్కూటీస్ ఇస్తున్నారు, వాళ్ళకి అది ఇవ్వలేదు. వాళ్ళు ఏమై చేస్తారు అన్న, సీఎం అయ్యిండే 22 months అవుతుంది. సీఎం అయ్యి 22 months లో ఒక్కటి చేయలేదు ఆయన వచ్చి. ఎందుకైనా నాకు తెలియదు. వచ్చి ఉప్పు మోస్తారని ఆయన ఒప్పుకుంటాడు. మళ్ళా ఆ మహాన్ సాబ్ ఏమంటాడు, ఈయన ఒలింపిక్స్ చేపిస్తారంట. మన స్టేట్ బడ్జెట్ కన్నా ఎక్కువ ఉంది ఒలింపిక్స్ అంటే. జపాన్ లో టోక్యోలో వేసినప్పుడు వాళ్ళకి కొన్ని కోట్లు అయినాయి, కొన్ని వేల కోట్లు అయినాయి చేయడానికి ఒలింపిక్స్. అది తెచ్చి మన హైదరాబాద్ లో వేస్తా అని చెప్తుండే ఆయన. మళ్ళీ మన హైదరాబాద్ వచ్చిండు, హైదరాబాద్ వేసి పేద ప్రజలు అందరు ఇల్లు అన్ని గులగొట్టేసినారు. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అందరు రోడ్డు మీదకి వచ్చిండు. వాళ్ళకి ఏం చేయమంటావు అన్న? మొత్తం మంది వేస్ట్ అన్న వేసి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టిమనండి. పక్కా మా కేసీఆర్ అన్న గెలిపిస్తామన్నా, మేము కేటీఆర్ అన్న కేసీఆర్ అని గెలిపిస్తామన్నా. నాకు ఇప్పుడు ఓటర్ ఐడి వచ్చిందన్న, నా ఫస్ట్ ఓటు బీఆర్ఎస్ కి ఇస్తున్నా. నేను ఫస్ట్ బీఆర్ఎస్ వేసుకున్నా. నాకు ఇప్పుడే 18 బర్త్డే ఓటర్ ఐడి కూడా వచ్చింది. ఇప్పుడే బీఆర్ఎస్ కి ఇస్తున్నా నేను ఓటు. ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీ అవుతుంది, డిగ్రీ సిఎంఆర్ కాలేజ్. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ప్రజాప్రభుత్వం తీసుకొచ్చినాం, అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. ప్రజాప్రభుత్వం ఎక్కడుందన్న నాకు ఒక్కడ అర్థమైతే లేదు. వస్తారు వాళ్ళు మొత్తం పొలిటిక్స్ వాళ్ళు నడిపించుకుంటున్నారు. మొత్తము పేదోళ్ళకి అసలు గేమ్ చేయలేరన్న ఆయన వచ్చి. ఇప్పుడు ఫ్రీ బస్ తప్ప ఏం లేదన్న. ఆయన చేసింది ఏముందన్న, ఫ్రీ బస్ తప్ప ఒక్కటి పెట్టలే ఆయన. ఇప్పుడు హైడ్రా తెచ్చిండు, చేస్తా అని చెప్పిండు. అటు మా సున్నం చెరువు ఉంది, అది చేసా తవ్విండు. మళ్ళా వర్షం పడ్డది, మళ్ళీ అదే అయిపోయింది. అంతా ఎట్లుంది అట్లనే అయిపోయింది. కేటీఆర్ గురించి చెప్పాలంటే నువ్వు చూసిన లీడర్ గురించి, కేటీఆర్ గురించి. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చూస్తున్నా అన్న కేటీఆర్ అన్నని. వెల్ ఎడ్యుకేటెడ్ అన్న. ఆయన ఒక విజన్ ఉంది, ఆయన ఒక విజన్ చెప్తున్నాడు. మన ఇప్పుడు ఐటీ అన్న, మన ఎక్స్ ఐటీ మినిస్టర్, ఆయనకున్న విజన్ మన మొత్తం స్టేట్ లో ఒక్క ఐటీ మినిస్టర్ అట్లా లేడన్న నేను చూసిన వరకైతే. ఆయన మొత్తం ఇప్పుడు ఆయన చేసింది వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మన తెలంగాణలో ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ టీ హబ్ అది కూడా హైదరాబాద్ లో ఉంది. మళ్ళా వరల్డ్స్ లార్జెస్ట్ అమెజాన్ ది, అది మన హైదరాబాద్ లో ఉంది. మన హైదరాబాద్ ని ఒక పెద్ద టీ హబ్ లాగా చేస్తున్నాను ఆయన. పెద్ద అంటే అది చేస్తున్నా, మనది ఇన్నోవేషన్ అంత ఇన్నోవేషన్ చేస్తున్నా. రింగ్ రోడ్స్ అవన్నీ చాలా చేసిండన్న. ఆయన ఇంకా కేటీఆర్ అన్న వస్తే చెప్తున్నా, నెక్స్ట్ మళ్ళీ ఐటీ మినిస్టర్ అవుతాడు చెప్తున్నాడు. మొత్తం మన హైదరాబాద్ ని నంబర్ 1 చేస్తాడన్న. చెన్నై, బెంగళూరు అన్ని తర్వాత మనదే ఫస్ట్ వస్తుందన్న. నేను చెప్తున్నా, అందరూ చెప్తున్నా, మన బీఆర్ఎస్ కి ఓటేయండి, కేటీఆర్ అన్నని కేసీఆర్ అన్నని గెలిపియండి. ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ కూడా ఉన్నారు, ఆయన ఏం చేస్తలేరు. ఆయన ఏం చేసిండన్న, నేను ఇప్పటిదాకా న్యూస్ చదువుతా అని చేస్తా. నాకు ఇప్పటివరకు ఒక్క న్యూస్ వినవాడలే. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అన్న. ఐటీ మినిస్టర్ ఎవరో తెలియదన్న. మళ్ళీ ఆయన ఏం చేసినారన్న తెలియరానికి. ఏమన్నా చేస్తుంది కదా మాకు తెలిసేది. మాకు వాళ్ళ గురించి ఏం చెప్పారన్న. ఇప్పుడు స్కూల్లో సబ్జెక్ట్స్ అంటున్నారు, అందులో వాటి గురించి ఏం లేదు. నాకు తెలిసి ఆ ఐటీ మినిస్టర్ కి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలియదు, అవన్నీ ఏం తెలియదు అన్న మనకి. ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంటే ఎకనామిక్స్, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, వాళ్ళకి మొత్తం మనీ గురించి ఉంటుంది. నాకు తెలిసి ఫైనాన్స్ మినిస్టర్ కి ఎకనామిక్స్ అంటే ఏంటో తెలియదు, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలియదు. మళ్ళా నాకు తెలిసి వాళ్ళకి ప్రాఫిట్ ఫార్ములా కూడా తెలియదు అన్న. అట్లా వేస్ట్ అన్న చెప్తున్నా, వేస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం. నాకు ఇంకా కాంగ్రెస్ లా నచ్చేది ఒక రాహుల్ గాంధీ ఒక్కడే. ఆయనకు ఒక విజన్ ఉంది, ఆయన ఒక్కరికి ఒక విజన్ ఉంది. లేదు, ఆయన వేస్ట్. ఆయన లేబర్ ని తీసుకుపోయి సీఎం చేసినారు. మళ్ళీ ఏమంటారు, ఛాయ్ వాళ్ళని తీసుకుపోయి పిఎం చేసినారు. నాకు అర్థమైతలే. ఇట్లాంటి పోయి సీఎం పిఎం చేసాం, మనం దేశం మీద ముంగడిపోతుందన్న నాకు అర్థమైతలేదు.
ఏమైనా ఉందా అన్న? రేవంత్ రెడ్డి పేద ప్రజల నుంచి అంటే కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కష్టపడుకుంటూ పేద కుటుంబం నుంచి వచ్చిన వారని చెప్పి చెప్తా ఉంటారు. అన్ని ఫేక్ అన్న, డొల్లే. మొత్తం మన పెద్ద రౌడీ షీటర్ అని నాకు తెలిసినంత వరకే రౌడీ షీటర్ మొత్తం అందరిని తొక్కుంటూ వచ్చినారు. నాకు తెలిసిన వరకు ఆడదాకన్నా. ఇప్పుడు మన నవీన్ యాదవ్కి ఇచ్చినాడు, ఆయన పెద్ద రౌడీ షీటర్. అలాంటి వాళ్ళకి ఇస్తే మన దేశం ముంగడికి వస్తుందా వెనకలికి వస్తుందా అన్న? అలాంటి వాళ్ళకి ఎవరైనా ఇస్తారన్న టికెట్లు? చూసినావు నవీన్ యాదవ్ సంబంధించిన కొన్ని ఏమన్నా? మొత్తం అక్కడ లెఫ్ట్ సైడ్ లో మొత్తం యూసుఫ్ చెక్ పోస్టులు ఉందా, మొత్తం అంతా కబ్జా చేసిన ప్రాపర్టీ. మొత్తం అక్కడ రాలి రుష్కలు కంకర అవన్నీ ఉంటది, అదంతా మొత్తం కబ్జా చేసిన ప్రాపర్టీ అదంతా. మరి ఇంకా ఎంతకన్నా పెద్దది ఏం కాదన్న. ఇప్పుడు మా కాలేజ్ మా జూనియర్ ఆమె ఇక్కడ మాది కాలేజ్ చెక్ పోస్ట్ ఉంటది, అక్కడ కరెక్ట్ ఏమంటారు టర్నింగ్స్ అవన్నీ ఏం లేవు. ఆడే ఒక ఆమె లాస్ట్ ఇయర్ బస్ కింద అని చచ్చిపోయిందన్న. దానికి ఎవరు ఏం చేసినారన్న? కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేయలేదు, వాళ్ళ ఏమంటారు లోకల్ ఎవరు ఏం చేయలేదు అన్న. పాపం వాళ్ళకి, వాళ్ళ పేదోళ్ళు, వాళ్ళకి ఎవరు ఏం చేయలేదు. లాస్ట్ ఇయర్ మా జూనియర్ ఒక అమ్మాయి, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి బస్ కింద పడి చనిపోయింది. మళ్ళీ దానికి ఎవరు ఏం చేసినారన్న? ప్రభుత్వం అంటారు, పేద ప్రజలు అంటారు. పాపం అమ్మాయి చనిపోయిందన్న, వాళ్ళ ఫ్యామిలీకి ఏమో ఉండాలి కదన్న. చదువుకుని ఆమె చనిపోయిందన్న. ఫ్రీ బస్ చేసినారు, పాపం ఎక్కింది, ఆడవాళ్ళు కొట్లాడుకొని ఏమైనా తెలియదు, కింద పడిపోయి చచ్చిపోయింది బస్ కింద పడి. అది ఎక్కడన్నా పేద ప్రజలు అంటూ ఏం హెల్ప్ చేసినారన్న చచ్చిపోయినాక? ఫైనల్ గా ఏం చెప్తావు? కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి మధ్య తేడా ఏంటి? ఎవరు పాలన ఎట్లా? కేసీఆర్ అన్న ఉన్నప్పుడు ఒక విజన్ ఉండే. ఆ విజన్ ఏంటిది? మన స్టేట్ ని డెవలప్ చేయడం. ఈయన రేవంత్ రెడ్డికి ఏం లేదు, డెవలప్ లేదు, ఏం లేదు. తిందా ఆయన జోబులు నింపుకుంటున్నాడు అంతే. ఆయనకు వచ్చేది ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి ఆయన దగ్గర ఉన్న వైట్ మనీ కన్నా బ్లాక్ మనీ ఎక్కువ ఉంది. వచ్చిండు ఆయన జోబులు ఆయన నింపుకుంటుండు. మనకి ఏం చేస్తలే ఆయన. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా చేసిండు అన్న, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. మళ్ళా మనకి ఏమంటారు మన వాటర్, మంజీరా వాటర్, అందరు ప్రతి ఒక్క ఇంటింటికి మంజీరా వాటర్ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ప్రతి ఒక్కరికి 24 hours ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఇప్పుడు మాకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గంటకు ఒకసారి కరెంట్ పోతుందండి. ఇప్పుడు ఏమన్నా మాది గంటకు ఒకసారి కరెంట్. నాకు ఆన్లైన్ క్లాసెస్ అవుతాయి అన్న. నేను ఇప్పుడు డిగ్రీ చేస్తున్నా, కామర్స్ కోసం నేను చదువుతున్నా. నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నా. దానికోసం చదువుతున్నా. నాకు క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. దానికోసం ఇంట్లో వైఫై ఉంది. ఇప్పుడు గంటకు ఒకసారి కరెంట్ పోతుంటే నాకు కష్టమవుతుంది అన్న. ఇప్పుడు ఇది అసలు ఏందన్నా, బాటికి ఒకసారి కరెంట్ తీస్తున్నారు. కొన్ని వింటర్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయితే కరెంట్ తీస్తారేమో అనుకోవచ్చు. మొత్తానికి ఎప్పుడు తీస్తారన్నా కరెంటు. మన తీస్తే ఒక 10-15 minutes రావాలి కదా, హాఫ్ అన్ అవర్ 1 hour అపోలో కోర్స్ అయిపోతుంది. అది మనీ వేస్ట్ అవుతుంది. అది ఒక్కొక్క కోర్సు 2000-3000 ఉంటుంది డైలీ. ఇప్పుడు ఆ కోర్స్ మొత్తం అయిపోతుందన్న, మొత్తం వేస్ట్ అయిపోతుంది మనీ మొత్తం. అట్లుందనా? సో నీ ఒపీనియన్ ఏంటంటే బీఆర్ఎస్ గెలిపిస్తే సేఫ్ బెస్ట్ అనిపిస్తుంది అన్న నాకైతే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఆయన ఏం చేయడన్న, వేస్ట్. అసలు ఆయన ఉప్పు మేస్తారు, ఆయన ఒప్పుకుంటుండు ఉప్పు మేస్త్రి అని. ఏం చేస్తారన్న ఉప్పు మేస్త్రి పోయి సీఎం చేసినారు. అసలుకి మొత్తం సిటీలా నేను చూసిన ఎలక్షన్స్ మొత్తం అవన్నీ చూస్తే రేషియో చూస్తే ఓన్లీ సిటీ ఏది ఉందా అది మొత్తం బీఆర్ఎస్ ఉందన్న. మొత్తం విలేజ్ ఏరియాస్ ఉన్నాయి చూడు, అవన్నీ ఓన్లీ విలేజ్ ఏరియాస్ ఏమో మొత్తం అన్ని కాంగ్రెస్ వాళ్ళు గెలిపించినారన్న. ఇప్పుడు అది కూడా ఎట్లయిందంటే వాళ్ళకి ఏమంటారు సబ్సిడీ ఇస్తా అని చెప్పి, దాని తర్వాత ఇప్పుడు మన ప్లాన్స్ కి అవన్నీ ఇస్తారు చూడన్న, ఎరువు అది ఇస్తా అని చెప్పి. అప్పుడు ఎరువు కూడా లేదు. ఇప్పుడు మన మొత్తం స్టేట్ మొత్తం ఇప్పుడు ఏమంటారు బడ్జెట్ లేదు మన స్టేట్ కి. అప్పుల పాలైనా మనం అందరం. ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి కొట్టున్నానా స్టేట్ బడ్జెట్ ఏదంటే ఎంత తక్కువ ఉందంటే అంత తక్కువ ఉందనా. మొత్తం విలేజెస్ వాళ్ళకి హామీలు ఇచ్చినారు, ఇది చేస్తాం అది చేస్తాం అని. వాళ్ళు ఊరోళ్ళందరూ మోసపోయినారన్న. ఆయన చెప్పిన మాటలకు అన్ని మోసపోయి కాంగ్రెస్ కి ఓటేసి రేవంత్ రెడ్డి గెలిపించిండు. ఇప్పుడు వాళ్ళు ఓటేసిన కానికైనా వాళ్ళకి తీరవాలి కదా అన్న. అది ఏం తీరలేనా అన్న, ఏం చేయలేడు ఆయన. మాది ఊర్లో ఉందన్న, అసలు పంటలు అన్ని వేస్ట్. మొత్తం అన్ని వర్షాలు పడి అన్ని కొట్టుకోపోయినాయి. ఇక దానికి ఇప్పుడు రిమ్యూనరేషన్ రావాలి కదన్న, ఆ రిమ్యూనరేషన్ కూడా ఆయన ఇవ్వలే. మళ్ళీ ఏమన్నా ఫార్మర్స్ ఏమైపోతారన్నా? నేనేమంటారు అంటే కొంచెం చదువుకున్న వాళ్ళని, ఎడ్యుకేటెడ్ పర్సన్ని, వాళ్ళని పిఎం, సీఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాళ్ళ కిందికి రావాలని నేను అనుకుంటున్నాను. అంటే మన యూత్ కూడా అనాలన్న. అసలు యూత్ మంచిగా ఉండాలన్న. మన యూత్ కూడా అంతేనే ఉంది. అందరూ రిలీజియన్ కోసం కొట్లాడుతున్నారు. మా కాలేజ్లో అన్న ఎవరు ఆయన ఏమో రాజాసాబ్ అంట, ఆయన కోసం మీరు అందరు కొట్లాడుతున్నారు. వాళ్ళ కోసం మీరు ఎందుకు కొట్లాడుతున్నారు నాకు ఇంతవరకు అర్థమవుతుంది. అసలు మనం అందరం చదువుకొని వాళ్ళ ఎడ్యుకేటర్ లాగా కేటీఆర్ అన్న లాగా ఉండాలని నా అభిప్రాయం అన్న. కేటీఆర్ లాగా ఎందుకు ఉండాలనుకుంటున్నారు?
ఆయన నేను చదువుకున్న స్కూల్లో ఆయన చదువుకోండు, ఆయన నా ఇన్స్పిరేషన్ అన్న. ఆయనకున్న విజన్, ఒక విజన్ అనేది ఇంతవరకు నేను ఎవరి దగ్గర చూడలే. హీ వాంట్ టు బిల్డ్ అవర్ హైదరాబాద్ అట్ టు నెక్స్ట్ లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్కి తీసుకోదామని ఆయన అనుకుంటున్నా. అది మన నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు మళ్ళా 27లో వస్తున్నాయి అనుకుంటా ఓట్లు. 27లో ఓట్లు వస్తున్నాయి. ఆ 27 ఓటింగ్ అప్పుడు అందరం కలిసి బీఆర్ఎస్ని గెలిపించి మన స్టేట్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలనుకుంటున్నా. ఇంకా ముందు మన కేరళ లిటరసీ రేట్ 100% ఉందన్న. అట్లా మన ఏమంటారు కాంగ్రెస్ రాకుందు మన లిటరసీ కూడా హై ఉండే, 75% దాకా ఉండే. ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది అన్న. మొన్న ఇంటర్మీడియట్ అయినాయి అన్న, అందులోకెళ్ళి 50% ఏమో ఫస్ట్ ఇయర్, 45% ఏమో సెకండ్ ఇయర్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. అది ఎందుకు ఫెయిల్ అయినారన్న చూసిన అంటే రాగానే మొత్తం అంటే గవర్నమెంట్ ఏమంటారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంతగా ఉన్నాడు. లాస్ట్ టైం సబితా మ్యామ్ ఉండే, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ లాస్ట్ అంటే ముందే సబితా మ్యామ్ ఉండే. ఆమె ఉన్నప్పుడు కరెక్ట్ స్టూడెంట్స్కి ఏం కావాలి, వాళ్ళ అవసరతలు ఏంటి అవన్నీ తీర్చింది ఆమె. కరెక్ట్ అంటే చదువు ఎట్లా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఏమేమి చెప్పాలి అవన్నీ చెప్పింది ఆమె. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఎడ్యుకేటెడ్ ఉండాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్లో ఎడ్యుకేటెడ్ లేడు, స్పోర్ట్స్ మినిస్టర్కి స్పోర్ట్స్ రాదు. ఎందుకు వేస్తారన్న నాకు అర్థమైతే లేదు. మొత్తం వేస్ట్ అన్న చెప్తున్నా.